శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతీ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నా పురాణ కథలు వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఉదంకుడు జనమేజయ మహారాజుని సర్పయాగం చేయమని ఎందుకు ప్రోత్సహించాడు? ఉదంకుడికి తక్షకుడికి కల వైరం ఏమిటి? వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న గొడవ ఏమిటి? పరీక్షిత్తు ఎందుకు తక్షకుడనే సర్పం యొక్క కాటుతోటి మరణించాడు? కద్రువ తన పిల్లలైనటువంటి సర్పాలని జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో నశించమని ఎందుకు శాపం ఇచ్చింది? ఈ ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకుందాం. వీటికి సంబంధించిన వివరాలన్నీ మహాభారతంలోను శ్రీమద్ భాగవతంలోను అలాగే దేవీ భాగవతంలోనూ ఉంటాయి. వాటికి ఆ గ్రంథాలు ఆధారంగా, ఆ పురాణాల ఆధారంగా ఈ ప్రశ్నలకి మీకు వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. జనమేజయ మహారాజు ఒకరోజు సభ తీర్చి ఉన్నాడు. ఈ జనమేజయ మహారాజు ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. ఈ పరీక్షిత్ ఎవరు అంటే సుభద్రార్జునులకి కుమారుడైనటువంటి అభిమన్యుడు ఉత్తరకి కుమారుడు. పరీక్షిత్ యొక్క అసలు పేరు విష్ణురాతుడు. అతనికి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందనే వివరాలు తర్వాత తెలుసుకుందాం. ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఈ జనమేజయ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ఒక రోజున ఉదంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ సభకి వచ్చాడు. మహారాజు బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి తగిన ఆసనం అది కల్పించి, మీరు వచ్చినటువంటి విషయం ఏమిటో చెప్పండి నాకు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఉదంకుడు జనమేజయ మహారాజుని, మీరు సర్పయాగం చేసి ఆ సర్పయాగంలో అన్ని సర్పాలని వాటితో పాటుగా తక్షకుడిని కూడా భస్మం చేయండి, సర్పయాగంలో ఆహుతి చేయండి వాళ్ళందరినీ అని చెప్పేసి అడిగాడు. అంటే అప్పుడు జనమేజయ మహారాజుకి అర్థం కాలేదు. సర్పయాగం ఎందుకు చేయాలి అని అడిగాడు. అంటే, ఓ రాజా, నీకు తెలియదా, నీ తండ్రి పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనేటువంటి సర్పం యొక్క
కాటుతోటి మరణించాడు. ముని కుమారుడి యొక్క శాపాన్ని అడ్డం పెట్టుకుని నీ తండ్రిని ఆ తక్షకుడు కాటు వేసి చంపాడు. నీ తండ్రి అప్పుడు నువ్వు చిన్నవాడివి కాబట్టి మంత్రులు వారు బ్రాహ్మణులు ఉత్తర కర్మలు అన్నీ నిర్వర్తించి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు నీకు యుక్త వయస్సు వచ్చేదాకా పరిపాలించారు. వారు ఈ విషయాలన్నీ నీకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ మీ తండ్రి అక్కడ ఈ సర్పంతో తక్షకుడు కాటేసినందువల్ల అతను అక్కడ పైలోకాల్లో చాలా బాధపడుతున్నాడు. నా కుమారుడు ఉన్నాడు, వీడు ప్రతీకారేచ్ఛ చేస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ నీ కోసం నువ్వు తక్షకుడిని ఇతర సర్పాలని యాగం చేసి వాటిని భస్మం చేయాలని ఆహుతి చేయాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ అతను అన్నపానీయాలు ముట్టకుండా వదిలేసి కూర్చున్నాడు. నువ్వేమో ఇక్కడ హాయిగా నీ కుటుంబంతో ఈ రాజ్యం పరిపాలించుకుంటూ హాయిగా ఈ విషయాలేమీ తెలియకుండా నువ్వు సుఖంగా కాలక్షేపం చేస్తున్నావు అని అన్నాడు. అంటే అప్పుడు నీకు ఈ వివరాలు తెలియాలంటే నీ మంత్రులను అడుగు, ఆ విషయాలు చెప్తారు అని చెప్పేసి అడిగాడు. అంటే అప్పుడు మంత్రుల్ని అడిగాడు జనమేజయ మహారాజు, మా తండ్రి మరణానికి తక్షకుడికి ఉన్నటువంటి వాళ్ళిద్దరూ తక్షకుడు ఎందుకు నా తండ్రిని కాటు వేసి చంపాడు, ఈ విషయాలు నాకు చెప్పండి అని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు తక్షకుడికి ఎందుకు చేశాడో చెప్తున్నారన్నమాట. ఒకరోజు మీ తండ్రి గారు పరీక్షిత్ మహారాజు వనవిహారం చేయడానికి అని చెప్పేసి ఒక చోటికి వెళ్ళారు. ఒక అడవిలోకి వెళ్ళి అనేకమైనటువంటి జంతువులను అన్నింటినీ సంహరించిన తర్వాత ఆయన గుర్రము ఈ దారి తప్పింది. దారి తప్పి ఆయనకి బాగా దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే ఏం చేయాలి, దాహం తీర్చుకోవాలని చెప్పేసి అంతా వెతుకుతూ ఉండగా దూరంగా ఒక ముని ఆశ్రమం ఒకటి కనబడింది. ఆ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ ముని ఆశ్రమం ఎవరిదంటే శమీక ముని అనేటువంటి ముని యొక్క ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత శమీక ముని అక్కడ తన తపస్సమాధిలో ఉండిపోయాడు. ఆయనకి బాహ్య ప్రపంచం ఏమీ తెలియట్లేదు. ఆ ముని సమాధిలో ఉండగానే, మునీశ్వరా, నేను ఈ రాజ్యానికి రాజుని, నన్ను పరీక్షితుడు అంటారు, నాకు బాగా దాహంగా ఉంది, నేను వేట కోసం అని చెప్పేసి అరణ్యానికి వచ్చాను, నాకు మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆ శమీక మహాముని, మనం అనుకున్నాం కదా ఆయన తపస్సమాధిలో ఉన్నాడు అని చెప్పేసి, ఆయనకి బాహ్య ప్రపంచం ఏమీ తెలియట్లేదు కాబట్టి ఆయనకి ఈ ప్రశ్నలు ఈ రాజుగారు అడిగినవేమీ, శమీక ముని తన తపస్సమాధిలో ఉన్నాడు. ఆ తపస్సమాధిలో ఉండటంతో ఈయన అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేదు. ఆయనకి అసలు ఈ బాహ్య ప్రపంచమే తెలియట్లేదు. కాబట్టి ఈ రాజుగారు అడిగినటువంటి పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ఆ మంచినీళ్ళు కావాలి అని అడిగినటువంటి విషయం ఆయనకి తెలియటం లేదు. తెలియక ఆయన మాట్లాడకుండా అలాగే తన తపస్సమాధిలో మునిగిపోయి ఉన్నాడనమాట. అప్పుడు నేను రాజుని, ఈ ఈ ఈ రాజ్యానంతా పరిపాలిస్తున్న రాజుని నేను వచ్చి మంచినీళ్ళు అడిగితే మీరు ఇవ్వడం లేదే, ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి అనేక రకాలుగా ఆయన్ని ప్రశ్నించాడు. ప్రశ్నించినా కూడా ఆ ముని శమీక మునికి అవేమీ అసలు తెలియటం లేదు. తెలియకపోతే ఈయన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం లేదు, ఈ రాజు నేను ఈ రాజ్యానికి అంతకీ రాజుని, అటువంటి నన్నే ఈయన పట్టించుకోవటం లేదు అని ఒక విధమైన కోపం వచ్చేస్తుంది ఆయనకి. అంటే కలి ప్రభావం ఆ పరీక్షిత్ మహారాజు మీద పడిందనమాట. అలా పడంగానే ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచిస్తూ ఉంటే ఆ ముని ఆశ్రమానికి కొంచెం దగ్గరలో ఒక చచ్చిపోయిన పాము ఒకటి పడి ఉంది. ఈ మునిని
ఎలా అయినా నేను అవమానించాలి, ఈయన నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయన్ని నేను అవమానించాలి అనేటువంటి ఒక విధమైనటువంటి సంకల్పం ఆయన మనసులో కలిగింది. కలిగి ఏం చేశాడు, ఆయన మెత్తి మీద తాండవం ఆడుతున్నాడు అనమాట. ఆ చచ్చిపోయినటువంటి పాముని తీసుకొచ్చి ఆ శమీక మహాముని యొక్క మెడలో వేశాడు. ఆ పాముని ఎలా తీశాడు, తన యొక్క విల్లుంది కదా, ఆ విల్లుతోటి తీసి ఆయన మెడలో వేసి ఇంకా గుర్రం ఎక్కేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ పక్కన ఆడుకుంటున్నటువంటి ఇతర ఆశ్రమాల్లో ఉన్నటువంటి ముని బాలకులు అక్కడ వచ్చారు. ఆ శమీక మహాముని ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వచ్చి రాగానే చూస్తే శమీక మహాముని ఏమో సమాధిలో ఉన్నాడు, ఆయనకేమీ తెలియటం లేదు. ఆయన మెడలో ఒక చచ్చిపోయిన పాము వేలాడుతూ వెళ్ళక కనబడింది. ఈ బాలకులంతా కూడాను, ఈ ముని బాలకులంతా కూడాను చాలా భయపడిపోయి ఆ ముని కుమారుడు అయినటువంటి శృంగి ఆయన ఒక వేరే చోటికి అక్కడికి వెళ్ళాడనమాట. ఆ ముని కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఆ శృంగి అనేటువంటి ఆ ముని కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎవరో మీ తండ్రి మెడలో ఒక పామును వేశారు, చచ్చిపోయిన పాముని. అది ఎందుకు వేశారో ఎవరు వేశారో మాకేం తెలియట్లేదు, అదంతా చూస్తే మాకు భయంగా ఉంది, నువ్వు ఒకసారి వచ్చి మీ ఆశ్రమం దగ్గరికి రా అని చెప్పేసి ఆ మునికుమారుడికి చెప్పారు, శృంగికి ఈ బాలకులంతాను. ఎప్పుడైతే అలా చెప్పారో ఆ మునికుమారుడు శృంగి, శమీక మహాముని కుమారుడు అయినటువంటి ఆ శృంగి అనేటువంటి ఆ మునికుమారుడు అక్కడికి వచ్చాడు ఆశ్రమానికి. వచ్చి రాగానే చూస్తే తన తండ్రి యొక్క మెడలో ఆయన తపస్సమాధిలో ఉన్నాడు, ఆయనకేమీ బాహ్య ప్రపంచం తెలియటం లేదు. ఈ చచ్చిపోయిన పాము వచ్చి ఆయన మెడలో ఉంది. ఆయనకి ఆ కుమారుడికి చాలా కోపం వచ్చింది. నా తండ్రిని, తపస్సమాధిలో ఉన్నటువంటి నా తండ్రిని ఇంతలా అవమానించిన వాళ్ళు ఎవరు, ఇలా ఎందుకు అవమానించారు, ఇలా చేయడం చాలా తప్పు, కాబట్టి నేను అటువంటి వారిని శపిస్తాను. వారు ఎవరైనా కానీ, నా తండ్రి మెడలో ఎవరైతే ఈ చనిపోయిన పాము వేశారో వారు ఎవరైనా కానీ 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి సర్పం యొక్క కాటుతోటి, పాము యొక్క కాటుతోటి మరణించాలి అని చెప్పేసి తన చేతిలో నీళ్లు పోసుకుని ఆ నీళ్లు వదిలిపెట్టి ఒక శాపాన్ని ఇచ్చాడు శృంగి. ఏమనిచ్చాడు, ఎవరైతే నా తండ్రి మెడలో ఈ చనిపోయిన పాముని వేశారో వాళ్ళు 7 రోజుల లోపల తక్షకుడు అనేటువంటి పాము యొక్క కాటుతోటి మరణించాలి అని శాపం ఇచ్చాడు. అలా శాపం ఇచ్చిన తర్వాత ఏమేం జరిగింది, అందరినీ సమావేశపరిచాడు. ఇది తెలిసింది. అలా శాపం ఇవ్వంగానే కాసేపటికి తండ్రికి శమీక మహామునికి మెలకు వచ్చింది. ఆయన బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు తపసమాధి నుంచి. వచ్చి ఏం జరిగిందో మొత్తం అంతా తెలుసుకున్నాడు. తన మెడలో పరీక్షిత్ మహారాజు చనిపోయిన పాముని వేయడం, ఆయన మంచినీళ్ళు అడగడం, ఈయన సమాధానం చెప్పలేకపోవడం, తపసమాధిలో ఉండడంతో చనిపోయిన పాముని తీసుకొచ్చి తన మెడలో వేయడం, అది చూసి ఈ ముని బాలకులంతా వెళ్ళి తన కుమారుడైనటువంటి శృంగికి చెప్పడం, ఆ శృంగి ఆ ముని కుమారుడిని అయినటువంటి ఆ ముని కుమారుడు ఆ రాజుకి శాపం ఇవ్వడం, 7 రోజుల్లో తక్షకుని కాడుతోటి మరణించాలి అని చెప్పేసి శాపం ఇవ్వడం, ఇవన్నీ ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఆయన చాలా బాధపడ్డాడు. కుమారుడిని పిలిచాడు, ఆయన నువ్వు చాలా తొందరపడ్డావు, తప్పు చేశావు, ఆయన మన మహారాజు, ఆయన ఉండబట్టే ఈ రాజ్యం ఇలాగా చక్కగా పరిపాలన సాగుతోంది, ఆయనే రాజే కనుక లేకపోయినట్టయితే ప్రపంచమంతా, ఈ రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, తప్పులన్నీ జరుగుతాయి, ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఈ దుష్కార్యాలు, దుర్మార్గమైనటువంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి, ఎంత ఏం చేసినా కానీ ఆయన ఏదో ఆయన ఆ కోపంలో చేసిన దానికి నువ్వు ఇంత శాపం ఇవ్వడం భావ్యం కాదు, కాబట్టి నీ శాపాన్ని నువ్వు వెనక్కి తిప్పేసుకో, నీ శాపాన్ని తప్పించేసేయి అని చెప్పేసి అడిగాడు కుమారుడిని. అడిగితే కుమారుడు అన్నాడు,
నాన్నగారు, నాకు నాకు ఈ శాపాన్ని తిప్పి చేయడం నా చేత కాదు, నా వల్ల కాదు అని అన్నాడు. అనంగానే అప్పుడు రాజు శమీక మహాముని ఏం చేశాడంటే, సరే జరిగిందేదో జరిగింది, ఇదంతా ఎందుకు జరిగిందో ఈ దాన్ని మనం తప్పించలేము, కాబట్టి కనీసం వెళ్ళి ఆ రాజుకి, పరీక్షిత్ మహారాజుకి వెళ్ళి ఇలాగా నీకు శాపం ఇవ్వబడింది అనే విషయాన్నైనా మీరు తెలియజేయండి అని చెప్పేసి ఆ పిల్లల్లో ఒకళ్ళని పంపించాడు పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యానికి. అక్కడికి వెళ్ళిన ముని బాలకుడు అదంతా పరీక్షిత్ మహారాజుకి ఈ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తన కుమారుడైనటువంటి ఆ శమీక మహాముని అప్పుడు తపసమాధిలో ఉన్నాడు. ఆయనకి మీరు అడిగినటువంటి మంచినీళ్ళ కోసం అడిగినటువంటి విషయాలు ఆయనకి అసలు తెలియలేదు. మీకేమో కోపం వచ్చి మీరు చచ్చిపోయిన పాముని ఆయన మెడలో వేశారు. ఇది చూసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముని బాలకులంతా వెళ్ళి ఆయన కుమారుడైనటువంటి శృంగికి చెప్పారు. ఆ శృంగి వచ్చి చూసి చాలా బాధపడి తండ్రికి జరిగిన అవమానానికి మీకు ఒక శాపం ఇచ్చాడు. 7 రోజుల్లో మీరు తక్షకుడు అనేటువంటి పాము యొక్క కాటుతోటి మరణిస్తారు. కాబట్టి ఆ శమీక మహాముని దీన్ని తప్పించలేని వ్యవహారం కాబట్టి కనీసం మీకు తెలియజేయమని చెప్పారు అని చెప్పేసి వచ్చి చెప్పారు. అని చెప్పంగానే అప్పుడు పరీక్షిత్ మహారాజు తెలుసుకున్నాడు, ఓహో నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఎలాంటి శాపం వచ్చిందనమాట అని చెప్పేసి. ఇదంతా మంత్రులందరూ కూడాను ఈ విషయాన్ని జనమేజయ మహారాజుకి చెప్పారు. చెప్తే అప్పుడు జనమేజయ మహారాజు అన్నాడు, నిజమే, ముని శాపం ఇచ్చాడు, ముని కుమారుడు శాపం ఇచ్చాడు. ఆ శాపాన్ని పాటించడం కోసం అని చెప్పి తక్షకుడు వచ్చి నా తండ్రిని కాటు వేసి చంపాడు. దానిలో అతని తప్పే ఉంది అని చెప్పేసి ఉదంకుడిని అడిగాడు. అంటే అప్పుడు ఉదంకుడు అన్నాడు, నీకు అసలు విషయం ఇంకా తెలియదు, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ విషయం పరీక్షిత్ మహారాజుకి తెలిసిందో ఆయన అందరినీ సమావేశపరిచి ఒక సలహా అడిగాడు. నేను ఏం చేయిస్తే దీని నుంచి తప్పించుకోగలుగుతాను, ఈ శాపం నుంచి నేను ఎలా తప్పించుకోగలుగుతాను అని అడిగితే అప్పుడు వారు శాపం వచ్చిన మాట నిజమే, కానీ సాధ్యమైనంత వరకు ఆ శాపాన్ని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత, మానవ ప్రయత్నం మన పైన ఉంటుంది. ఆ తర్వాత జరిగేది ఎలా జరుగుతుంది అన్నది అది దైవం యొక్క అధీనం, కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి ఎలా చేయాలో చూద్దాము. ఎందుకంటే ఇలాంటి జరిగిన దానికి ఒక కథ ఉంది, ఆ కథ చెప్తాం వినండి అని చెప్పేసి చెప్పారు. వారు ఏమిటంటే అప్పుడు ఆ చెప్పిన కథ ఏమిటంటే బ్రహ్మద్వార రురులు అనేటువంటి వారి యొక్క కథని చెప్పించి తప్పించుకునే ప్రయత్నం ఎలా చేయాలో చెప్తున్నారు వాళ్ళు. భృగు మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భార్య పులోమ గర్భిణి. అప్పుడు ఆమె గర్భంతో నిండు గర్భిణి అన్నమాట. ఆయన ఒకరోజు అగ్నిహోత్రం అంతా సిద్ధం చేసుకుని అగ్నిహోత్రాన్ని, అగ్నిదేవా నువ్వు నా భార్యకి కాపలాగా ఉండు, నా భార్యని నేను వచ్చేదాకా రక్షించు, నేను వెళ్ళి పక్కన ఉన్న నదిలో స్నానం చేసి వచ్చి నేను నీకు అర్ఘ్యాలు అవన్నీ ఇస్తాను, నీకు హోమం చేస్తాను నేను అని చెప్పేసి ఆ భృగు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన నదీ స్నానానికి వెళ్ళాడు. ఈ లోపల ఏం జరిగింది, పులోముడు అనేటువంటి ఒక రాక్షసుడు అక్కడికి అలా తిరుగుతూ ఆ భృగు మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. ఈ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈ పులోముడు అనే రాక్షసుడు అంతకుముందు ఈ పులోమ అనేటువంటి ఆ రాజుగారి ఆ భృగు మహర్షి గారి భార్యని ఒకప్పుడు ఆయన ప్రేమించి వెళ్ళి వాళ్ళ తండ్రిని అడిగాడు, నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పేసి. అంటే అప్పుడు ఆ పులోమ యొక్క తండ్రి, నువ్వు రాక్షసుడివి, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేసే ప్రసక్తే లేదు, పో అని చెప్పేసి పంపించేస్తే ఇదంతా ఆయనకి గుర్తుకొచ్చి ఈవిడ చూసినట్టయితే ఎదురుకు నేను ప్రేమించిన పులోమలాగే ఉంది, అవునా కాదా అని అనుమానం వచ్చింది ఆ పులోముడికి, ఆ రాక్షసుడికి. అనుమానం రాగానే అప్పుడు అక్కడ అగ్ని
ప్రజ్వలించి ఉంది కదా, ఆయన భృగు మహర్షి అగ్నిని ప్రజ్వలించి అగ్ని సంస్కారం చేసి వెళ్ళాడు కదా. అప్పుడు ఆ రాక్షసుడు ఆ అగ్నిదేవుణ్ణి అడిగాడు, అయ్యా ఈమె ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి భృగు మహర్షి భార్య అనేటువంటి ఈ స్త్రీ ఎవరు అని అడిగాడు. అడిగితే అప్పుడు అగ్నిభట్టారకుడు చాలా భయపడ్డాడు. నిజం చెప్తే ఒక కష్టం, వీడు ఈ రాక్షసుడు ఎత్తుకుపోతాడు. నిజం చెప్పకపోతే అబద్ధం చెప్పినటువంటి ప్రమాదం వస్తుంది, అబద్ధం చెప్పినటువంటి పాపం వస్తుంది. నిజం చెప్తే ఈ వీడు ఎత్తుకుపోతే ఆ భృగు మహర్షి వచ్చి నన్ను కాపలాగా పెట్టిన అందుకు గాను నా భార్యను నువ్వు కాపాడలేకపోయావు అని చెప్పేసి నాకు శాపాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి తటపటాయిస్తున్నాడు. తటపటాయిస్తూ ఉంటాయంటే అప్పుడు చాలాసేపు ఆలోచించి అబద్ధం చెప్పడం కన్నా కూడాను భృగు మహర్షి ఇచ్చే శాపాన్ని నేను భరించడమే చాలా మంచిది అని చెప్పేసి అదే నాకు తేలిక అవుతుంది, అబద్ధం చెప్పిన పాపం అంతకన్నా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుని చెప్పాడు. ఈమె పులోమ అనేటువంటి స్త్రీ అని చెప్పేసి చెప్పాడు. అనగానే అప్పుడు ఆ రాక్షసుడికి గుర్తుకొచ్చింది, ఇంతకుముందు నేను ప్రేమించిన స్త్రీ ఈమె కదా అని చెప్పేసి వెంటనే వాడు మా కామరూపంలో వరాహ రూపాన్ని ధరించి, అంటే పంది రూపాన్ని ధరించి ఆ పులోముని ఎత్తుకు తీసుకుని పోతూ ఉండగా ఏం జరిగింది, ఎప్పుడైతే ఆమెను అలా భుజాన్ని వేసుకు తీసుకుపోతుంటే ఆమె నిండు గర్భిణి అని అనుకున్నాం కదా, గర్భంతో ఉందని చెప్పేసి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆయన కింద జారి పడిపోయాడు. పట్టుకుపోతూ ఉండగాను అలా జారిపోయినప్పుడు ఎప్పుడైతే బిడ్డ కింద పడ్డాడో, ఆ కింద పడ్డాడు కాబట్టి అతనికి చవనుడు అని పేరు వచ్చింది. ఆ చవనుడు అనే చిన్నపిల్లాడు కింద పడి కళ్ళు తెరిచేసరికి ఆ వేడికి ఈ పులోముడు అనే అతను రాక్షసుడు భస్మం అయిపోయాడు. అంటే ఆ భృగు మహర్షి యొక్క శక్తి వల్ల పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆ చవనుడికి అంత శక్తి వచ్చిందనమాట. అతను కళ్ళు తెరవంగానే ఆ వేడికి ఆ పులోముడు భస్మం అయిపోయాడు రాక్షసుడు. ఎప్పుడైతే రాక్షసుడు భస్మం అయిపోయాడో ఈ పులోమ తిరిగి వచ్చింది. ఈ లోపల ఈమె వచ్చే లోపలే భృగు మహర్షి కూడా తిరిగి వచ్చాడు, స్నానం చేశాడు, భార్య కనబడలేదు, ఈమె తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత అడిగింది, ఏం జరిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది అంటే ఆవిడ పులోమంతా మొత్తం చెప్పింది. ఇలాగా పులోముడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు, అతను వచ్చి నన్ను ఇంతకుముందు అతను ప్రేమించానని చెప్పి ఉద్దేశంతో భృగు మహర్షిని అడిగాడు, నా గురించి ఎవరు అని చెప్పేసి భృగు మహర్షిని అగ్నిని అడిగాడు, నా గురించి అగ్నిదేవుడిని అడిగాడు, నేను ఎవరు అని చెప్పేసి అడిగితే అగ్నిదేవుడు నేను పులోమ భృగు మహర్షి యొక్క భార్యని అని చెప్పాడు. చెప్పంగానే వాడికి అంతకుముందు నన్ను ప్రేమించిన విషయం గుర్తుకొచ్చి నన్ను తీసుకుని వరాహ రూపంలో పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే ఈ పిల్లాడు జారి పడిపోయాడు, మన కుమారుడు. ఇతను ఎప్పుడైతే కళ్ళు తెచ్చాడో కింద పడి ఆ కళ్ళు తెరవంగానే ఆ వేడికి ఆ రాక్షసుడు భస్మమైపోయాడు. ఇదిగో ఈ పిల్లాడిని తీసుకుని నేను వెనక్కి వచ్చాను అని చెప్పేసి ఆ పులోమ అనే ఆ భృగు మహర్షి యొక్క భార్య గారు ఆయనకి వివరాలన్నీ చెప్పారు. అలా చెప్పంగానే అప్పుడు భృగు మహర్షికి నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు అని చెప్పి అగ్నిదేవుడికి అడిగాడు. అడిగితే చెప్పాడు, నేను తెలిసి నిజం చెప్పకపోతే తప్పు అవుతుంది, అబద్ధం అనే పాపం వస్తుంది, అందుకని చెప్పేసి మీరు నా మీద కోపగించుకుంటారని తెలిసినా కూడా నేను అతనికి నిజాన్ని చెప్పాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అగ్నిదేవుడు భృగు మహర్షిని అడుగుతాడు. అడిగితే నేను కాపలా పెట్టి నిన్ను నమ్మి నేను వెళ్ళినప్పుడు నా భార్యని కాపాడకుండా ఆ రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపో అని చెప్పేసి శపించాడు. సర్వభక్షకుడు అంటే ఏం కనబడితే అది భస్మం చేశాడు అన్నమాట. దీంతో అగ్నిదేవుడికి ఒక భయం పట్టుకుంది. అన్నీ ఏది కనబడితే అది కనుక నేను భస్మం చేసినట్టయితే నాకు పవిత్రత ఏముంటుంది, ఇంకా అపవిత్రత వచ్చేస్తుంది, నేను పవిత్రుడిగా ఉండలేను అని చెప్పేసి అలా ఉండలేనప్పుడు నేను ఈ అగ్ని ఏం చేస్తాడు, ఎవరెవరికైతే మనం హోమం చేసి వాళ్ళకు దానిలో
హోమంలో మనం ద్రవ్యాలను సమర్పిస్తామో ఆ భగవంతుడికి ఈ అగ్నిభట్టారకుడే తీసుకెళ్ళి వాటిని చేరవేస్తూ ఉంటాడు. అలాగే పితృదేవతలకు కూడాను ఆయనే ఆ విషయాలన్నీ మనం సమర్పించినటువంటి హవిస్సులన్నీ అటు పితృదేవతలకు కానీ ఇటు దేవతలకు కానీ ఆయనే సమర్పిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నాను కాబట్టి ఇదంతా చేశాను, ఇప్పుడు నాకు సర్వభక్షకుడు అనేటువంటి శాపం వచ్చింది కాబట్టి ఈ శాపంతో నాకు పవిత్రత పోయింది, కాబట్టి నేను ఈ పనులు చేయలేను అని చెప్పేసి అగ్ని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నాడు. అలా దాక్కోగానే ఏమైంది, యజ్ఞాలన్నీ ఆగిపోయాయి. పితృదేవతలు దేవతలు అందరూ కూడాను హవిస్సులు అవి లేక, వాళ్ళకి ఆహారం లేక అందరూ అల్లాడిపోతున్నారు. అల్లాడిపోతుంటే అప్పుడు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మని శరణు వేడారు. శరణు వేడి ఇలా భృగు శాపం వలన అగ్నిదేవుడు తనకి అపవిత్రత అంటుకుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంచేత ఎక్కడ పొయ్యి వెలగటం లేదు, యజ్ఞాలు జరగటం లేదు, ఎవరికి దేవతలకు కానీ పితృదేవతలకు కానీ ఎవరికి కూడాను ఏ విధమైనటువంటి హవిస్సులు అందటం లేదు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు అందరూ అలా బ్రహ్మను అడగంగానే బ్రహ్మ అప్పుడు అగ్నిదేవుడిని పిలిచాడు. పిలిస్తే అగ్నిదేవుడు వచ్చి నాయనా, భృగు మహర్షి నీకు శాపం ఇచ్చినా కానీ ఆ శాపం వలన నీకు ఎటువంటి అపవిత్రత కలగకుండా నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో మళ్ళీ అగ్నిదేవుడు చాలా సంతోషించి తన యొక్క మళ్ళీ ఈ అగ్ని వచ్చేసి ఎప్పుడైతే అగ్ని వెనక్కి వచ్చేసాడో మళ్ళీ యజ్ఞాలు అవన్నీ చక్కగా జరగడం మొదలుపెట్టి, ఈ కుమారుడు చవనుడు అని తెలుసుకున్నాం కదా, భృగు మహర్షి యొక్క కుమారుడు. ఈయన సుకన్య అనేటువంటి ఒక రాకుమారిని వివాహం ఆడాడు. ఈ సుకన్య అనేటువంటి రాకుమారిని వివాహం ఆడిన తర్వాత వాళ్ళకి ప్రమతి అనే ఒక కుమారుడు పుట్టాడు. ఈ ప్రమతి అనేటువంటి కుమారుడు ఏం చేశాడు, ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస్ని వివాహం చేసుకున్నాడు. ఆ ఘృతాచి ఎవరు అంటే, దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి పుట్టినటువంటి ఒక అప్సరస ఆ ఘృతాచి అన్నమాట. ఆ అప్సరసతో వివాహం జరిగిన తర్వాత ఆ ఘృతాచికి ఆ ప్రమతికి రురుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఆ రురుడు కూడాను బాగా తపస్సు చేసి ఉన్నాడు, ఇదివరకులాగాను. వాళ్ళ తండ్రిలాగే ఆయన కూడా గొప్ప తపస్సు అన్నమాట. ఇలా ఉండగా అప్పుడు ఏం చేశాడు, విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వుడు, మేనక అనేటువంటి అప్సరస, వీళ్ళిద్దరి కలయిక వల్ల ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను వాళ్ళంతా ఏం చేశారు, స్థూలకేశ మహర్షి అనేటువంటి ఒక ఆశ్రమంలో వదిలేసి వాళ్ళిద్దరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ మహర్షి ఆ పాపం చూసి చేరదీసి పెంచి పెద్ద చేశాడు. ప్రమధ్వర అనేటువంటి పేరు పెట్టాడు. ఒకరోజు ఈ రురుడు అనే అతను అలా ఆశ్రమాలన్నీ తిరుగుతూ ఈ ప్రమధ్వర అనేటువంటి ఈ కన్యని చూసి ఆమెను ప్రేమించాడు. ప్రేమించితే అప్పటి నుంచి సరిగ్గా ఉండలేదు, ఇంట్లో ఉండకపోతే ఎప్పుడు ఆ ప్రమధ్వర మీదే అతని దృష్టి ఉంటుంది. ఇదంతా తండ్రి అయినటువంటి ప్రమతి గమనించి ఏం చేశాడంటే, ఏంట్రా నాయన నీ బాధ చెప్పు అంటే, ఇలాగా నేను ఫలానా స్థూలకేశ మహర్షి ఆశ్రమంలో ఒక అమ్మాయిని చూశాను, ఆమె పేరు ప్రమధ్వర, నేను ఆమెను ప్రేమించాను, నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. సరే నేను వెళ్ళి ఆ మహర్షిని అడుగుతాను అని చెప్పి తండ్రి అయినటువంటి ప్రమతి వెళ్ళి స్థూలకేశ మహర్షిని అడిగాడు. నా కుమారుడు నీ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి కుమార్తె అయినటువంటి ప్రమధ్వరని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు, కాబట్టి ఆ అమ్మాయిని మాకు కోడలుగా పంపించు అని చెప్పేసి అడిగితే, సరే స్థూలకేశ మహర్షి కూడా అనుదానికి అంగీకరించాడు. ఇలా ఉండగా వీళ్ళు పెళ్ళికి సంబంధించినటువంటి సంభారాలన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఏం జరిగింది, ఈ అమ్మాయి ఆశ్రమంలో తిరుగుతూ ఉండగా పొరపాటున ఒక పాముని తొక్కింది. ఆ పాము ఏం చేసింది, వెంటనే ఆ ప్రమధ్వరని కాటు వేసింది. కాటు వేయంగానే ప్రమధ్వర మరణించింది, చనిపోగానే అందరిలో చాలా బాధ కలిగింది. ఆ స్థూలకేశ మహర్షి బాధపడుతున్నాడు, ఆశ్రమం వాసులు అంతా బాధపడుతున్నారు. ఇదంతా రురుడు చూశాడు.
రుడికి కూడా ఈ విషయం తెలిసింది. తెలిసి తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, నేను ఈ అమ్మాయిని ప్రేమించానే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానే, ఈలోపే ఇలా జరిగిందే అని చెప్పి దేవుణ్ణి పరిపరి విధాలుగా నిందించుకుంటూ ఏం చేయాలి, నేను కూడా మరణిస్తాను అని చెప్పి అనుకున్నాడు ముందు. కానీ ఆత్మహత్య మహాపాపం అని చెప్పేసి అతనికి గుర్తుకు వచ్చింది. గుర్తుకు వచ్చి వెంటనే ఏం చేశాడు, సరస్సులో స్నానం చేసి ఆసమనం కూర్చుని నీళ్లు తీసుకుని నేను ఇప్పటివరకు చేసిన తపస్సు గొప్పదైనట్టయితే కనుక, నేను ప్రమధ్వరిని నిజంగానే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకున్నట్టయితే కనుక ఈ ప్రమధ్వరైనా జీవించాలి లేదా నేనైనా మరణించాలి అని ఇలా నీళ్లు వదిలిపెట్టబోతుంటే అప్పుడు దేవదూత ఒక ఆయన వచ్చి నాయనా, కంగారు పడక, అలా చేయకు, తప్పు, ఆ అమ్మాయి చనిపోయింది, ఆమెకు ఆయుష్ లేదు, ఆయుష్ లేక చనిపోయింది కాబట్టి ఆమె కోసమని చెప్పేసి నువ్వు మరణించడం అన్నది భావ్యం కాదు, కాబట్టి వేరే ఇంకో కన్యనే చూసి వివాహం ఆడు అని చెప్పేసి చెప్పాడు ఆ దేవదూత. చెప్తే దానికి దేవదూత చెప్పిన దానికి ఈ రురుడు అంగీకరించలేదు. నేను ఏమైనా సరే ఆ అమ్మాయినే ప్రేమిస్తాను, ఆ అమ్మాయినే ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ ప్రమధ్వరనే పెళ్లి చేసుకుంటాను. ప్రమధ్వర బతికైనా రావాలి లేదా నేనైనా మరణించాలి, రెండే రెండు, దీంట్లో ఇంకా వేరే ఆలోచనే లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు ఈ దేవదూత ఈ ఆమె యొక్క తండ్రి అయినటువంటి విశ్వాసం అనేటువంటి గంధర్వుడు ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి, ఆ పాముని చూసి ఆ పాముని మళ్ళీ మరణించినందువల్ల ఆ రుడుని అతను అంగీకరించట్లేదు, అతనైనా ప్రమధ్వరైనా జీవించాలి లేదా నేనైనా మరణించాలి అంటున్నాడు, ఏం చేద్దాం దీనికి అని అడిగితే అప్పుడు అడిగాడు దేవదూత. అడిగితే ఎలాగా, ఆమెకు ఆయుష్ లేదు కదా, ఏం చేయాలి అంటే అప్పుడు దేవదూత వచ్చి మళ్ళీ అడిగాడు, ఏంటి మరి ఆవిడకి ఆయుష్ లేదంటున్నారు, ఏం చేస్తావు, నీ ఆయుష్లో ఇస్తావా కొంత, ఇస్తే ఆమె బతుకుతుందేమో అంటే, సరే నా ఆయుష్లో సగం ఆయుష్ని ప్రమధ్వర కోసం ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు ఈ రురుడు. చెప్పంగానే అదే విషయాన్ని విశ్వావసువును ఈ దేవదూత వెళ్ళి యమధర్మరాజు చెప్పంగా, సరే అతను ఆయుష్లో సగం ఇస్తానంటున్నాడు కాబట్టి ఆమెను తిరిగి బతికిస్తాను అని చెప్పేసి బతికించాడు. అలాగా చనిపోయిన వాళ్ళు కూడా బతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి నీకు బతకడానికి నీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకి వీళ్ళంతా చెప్పారు. చెప్పితే ఇదంతా విన్నాడు. కానీ చివరికి పరీక్షిత్ మహారాజు మరణించాడు తక్షకుడి యొక్క గాడుతోటి. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకుందాం. మిగతా వివరాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.